Good morning, children. Welcome back, Nana. So, welcome back again to your online classes, ma. So, again, I am sending you the fresh video of the very interesting lesson, Human Body, which is fourth lesson of your EVS. Okay, shall we start the class, ma? Now, human body is like a machine. What is a machine? Have you ever seen washing machine? Have you ever seen your mixer or grinder? Isn't it? Or else you will be watching television. What do you do for watching television? You will switch on the television switch, you will take the remote, and what will you do? When you just press the remote, it will work. Like that, human body is like a machine. It also has what? Many parts. The body parts or organs working together as a system. All the body parts, not all the body parts, ma. So few body parts will make one system, few body parts will make one system. So all these are called as what? Systems, organ systems. So these parts are made to stand, erect, walk, play and eat. Okay, now coming to organ system. See, the human body is made up of millions of tiny things called cells. అర్థమవుతుందన్న మన బాడీలో చిన్న ఇప్పుడు ఒక వాల్ ఉందనుకోండి. వాల్ అంటే ఏంటి? గోడ. ఓకే, గోడని ఎలా కడతారు? గోడని బ్రిక్స్తో కడతారు. బ్రిక్ మీద బ్రిక్ అంటే ఇటుక రాళ్ళు ఉంటాయి కదన్న, ఇటుక రాళ్ళ మీద ఒక ఇటుకరాయి, ఇంకో ఇటుకరాయి మీద ఇంకో ఇటుకరాయి, అలా కట్టుకుంటూ వెళ్ళి దానిపైన సిమెంట్ రాసేస్తే మనకి సిమెంట్ కనపడుతుంది, మనకి గోడ కనపడుతుందా? దానిలో ఉన్న బ్రిక్స్ కనపడుతున్నాయా మీకు? గోడే కనపడుతుంది కదా. లోపల ఉన్న బ్రిక్స్ కనపడిన ఎవరికైనా కనపడదు. ఎందుకంటే దాని మీద ఏం కవర్ చేసేసాం? సిమెంట్ కవర్ చేసేసాం, దాని మీద కలర్ వేసేసాం, సూపర్గా మనకి గోడే కనపడుతుంది కదా. ద హ్యూమన్ బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ లైక్ దాట్. ఏంటి, మన బాడీలో కూడా మనకు పైన బాడీ కనపడుతుంది కానీ మన గోడలో బ్రిక్స్ ఎలా కనపడకుండా లోపల ఎలా ఉంటాయో అలాగే మన బాడీ లోపల కూడా చిన్న చిన్నగా ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి, ఒక దాని మీద ఒకటి ఏమున్నాయి నాన్న? సెల్స్ ఉన్నాయి. ఓకేనా? ఏంటవి? సెల్స్. సో దే ఆర్ ద స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్ యూనిట్ ఆఫ్ లైఫ్. సో మన బాడీకి ఒక స్ట్రక్చర్ ఉండాలన్నా, స్ట్రక్చర్ అంటే ఏంటి? మన పైన మొహం ఉంది, కింద నెక్ ఉంది, చేతులు ఉన్నాయి, కాళ్ళు ఉన్నాయి, ఇలా మనం నుంచుంటే ఎలా కనబడుతున్నాం? ఒక స్ట్రక్చర్ ఉంది కదా మనకి. ఆ స్ట్రక్చర్ ఉండాలన్నా, మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ ఫంక్షన్ చేయాలంటే దాని పని అది చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు చెయ్యి ఉందనుకోండి, చెయ్యి ఏం చేస్తుంది? రాస్తుంది, తింటది, పనులు చేస్తుంది. కళ్ళు ఏం చేస్తాయి? చూస్తాయి. చెవులు ఏం చేస్తాయి? వింటాయి. సో ఇలా డిఫరెంట్ ఆర్గాన్స్కి డిఫరెంట్ పనులు ఉంటాయి కదా. అలా ప్రతి పని దేని పని అది చేయాలన్నా ఏం ఉండాలి? మన బాడీలో సెల్స్ ఉండాలి. ఓకే, సో సిమిలర్ కైండ్స్ ఆఫ్ సెల్స్ జాయిన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ టిష్యూ. ఇలా కొన్ని సెల్స్ అన్నీ కలిసి టిష్యూని ఫామ్ చేస్తాయి. ఓకే, ఇప్పుడు మన బాడీలో 100 సెల్స్ ఉన్నాయనుకోండి నాన్న. ఓ 100 సెల్స్లో ఓ 10 సెల్స్ కలిసి ఒక టిష్యూ, ఇంకో 10 సెల్స్ కలిసి ఇంకొక టిష్యూ, ఇంకో 10 సెల్స్ కలిసి ఇంకో టిష్యూ. అలా మన బాడీలో 100 సెల్స్ ఉంటే ఎన్ని టిష్యూస్ వస్తాయి? 10 టిష్యూస్ వస్తాయి. ఆ టిష్యూస్ అన్నీ కలిసి రెండు టిష్యూస్ ఇప్పుడు ఎన్ని టిష్యూస్ ఉన్నాయి మన దగ్గర? 5 టిష్యూస్ ఉన్నాయి. అలా ఆర్గాన్స్ వస్తాయి. ఈ ఆర్గాన్స్ అన్నీ కలిసి ఆర్గాన్ సిస్టమ్స్ని ఫామ్ చేస్తాయి. అలా మన బాడీలో రకరకాల సిస్టమ్స్ ఉంటాయి. సో మనం వాటి గురించి మాట్లాడాలి. లెట్ us discuss about these systems in detail. First let us talk about nervous system. ఏంటది? Pronounce after me, ma. Nervous system. So every day you will wake up early in the morning. అవునా? లేవగానే మీరు బ్రష్ ఎక్కడ పెట్టుకుంటారో మీకు గుర్తుంటుందా? రోజు వెతుకుతున్నారా? గుర్తుంటుంది కదా, అవునా? సో రోజు లేవగానే బ్రష్ చేయాలని తెలుసు, బ్రష్ ఎక్కడుంటుందో తెలుసు, బ్రష్ ఎక్కడ చేయాలో తెలుసు, బ్రష్ చేసిన తర్వాత ఏం తినాలో తెలుసు, తర్వాత స్కూల్కి రెడీ అయ్యి రెగ్యులర్గా స్కూల్కి వచ్చేటప్పుడు రోజు స్కూల్ ద్వారా ఎవరినైనా అడిగి వస్తున్నారా? మీరే వచ్చేస్తారు. ఎస్ ఆర్ నో? సో మనకి ఇదంతా ఎలా గుర్తుంటుంది? హౌ డు వి రిమెంబర్ ద వే టు ఆ స్కూల్ ఆర్ ఆఫీస్? ఎస్ ఆర్ నో? సో ఎవరైనా జోక్ చెప్పారనుకోండి. సో వై డు వి లాఫ్ వెన్ వి హియర్ అ జోక్? So do you know which organ is helping us to imagine all this? It is brain. What is that, ma? Brain. Isn't it?
It is that. So every day when your teacher comes, when your teacher is Pushpavali miss, I think every day when your Pushpavali miss comes, will you recognize her? అంటే మీకు గుర్తుపడతారు కదా ఆ మిస్ ని, ఈ మిస్ పుష్పవల్లి మిస్ అని గుర్తుపడతారు, లేకపోతే ఎవరి మిస్ ఎక్కడో చూశాను అనుకుంటారా? గుర్తుపడుతున్నారు కదా. సో ఈ మీరు గుర్తుంచుకుంటున్నారు, నిన్న చూసిన ఆ మిస్ ని వాళ్ళు కూడా మీకు గుర్తుంటుంది అంటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బ్రెయిన్. వాట్ ఇస్ దట్ మా? బ్రెయిన్. Okay, now the main component of the nervous system is brain. Our brain controls everything we do when we are asleep also. మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ని కంట్రోల్ చేసేది ఎవరినైనా బ్రెయిన్. ఓకే, సో అవర్ స్కూల్, మన స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, డ్రైవర్స్ ఉన్నారు, ఆయాస్ ఉన్నారు, వీళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఎవరు? డైరెక్టర్ సార్ కాల్ వసంత్ సార్. సో వసంత్ సార్ వచ్చారనుకోండి, మనం అందరం ఎలా అయిపోతాం? అలర్ట్ అయిపోతాం. లైక్ దాట్ మన బ్రెయిన్ కూడా ఏం చేస్తుందంటే, మనం పడుకున్నా, తింటున్నా, ఏ పని చేస్తున్నా మన ప్రతి ఆర్గాన్ని కంట్రోల్ చేసేది ఎవరినన్నా? బ్రెయిన్. సో అవర్ నర్వస్ సిస్టమ్ ఇస్ మేడప్ ఆఫ్ వాట్? బ్రెయిన్, స్పైనల్ కార్డ్, నర్వ్స్. ఈ పిక్చర్లో చూస్తున్నారు కదా, పైన దగ్గర నుంచి కింద దాకా వైర్స్ లాగా ఉన్నాయి చూసారా, గీతలు గీతలుగా, వాటిని నర్వ్స్ అంటాం నాన్న. మీకు డార్క్ కలర్లో వెనకాల కనబడుతుంది కదా, బ్లూ కలర్లో డార్క్ చేసాం చూసారా, అది స్పైనల్ కార్డ్. పైన ఒక బాల్ లాగా ఉంది చూసారా, దట్ ఈస్ బ్రెయిన్. సో ఈ మూడు కలిస్తే ఏం సిస్టమ్ అవుతుంది? సో బ్రెయిన్ ఈజ్ ఏ ఆర్గాన్, ఓకే, స్పైనల్ కార్డ్ ఈజ్ ఏ ఆర్గాన్, నర్వ్స్ ఆర్ ఆల్సో ఆర్గాన్. సో ఈ మూడు కలిసి ఏం సిస్టమ్ని ఫామ్ చేశాయి? ఆర్గాన్ సిస్టమ్ కాల్డ్ నర్వస్ సిస్టమ్. What is that? Nervous system. It is a highway along which our brain sends and receives information about what is happening in and around it. ఇప్పుడు మీ టీచర్ మీరు క్లాస్ జరుగుతూ ఉండగా కమ్ ఆన్ అరుణ్, గెట్ అప్ ఫ్రమ్ దేర్ అన్నారనుకోండి, గెట్ అప్ ఫ్రమ్ యువర్ ప్లేస్ అన్నారనుకోండి, ఇప్పుడు మీ మిస్ అన్న వాయిస్, మీ మిస్ ఏమన్నారు? అరుణ్ గెట్ అప్ ఫ్రమ్ దేర్ అన్నారనుకోండి, ఆ వాయిస్ మీ చెవిలోకి వెళ్తుంది. అవునా? చెవులోకి కదా వెళ్తుంది. చెవులోకి వెళ్ళి చెవిలో ఒక నర్వ్ ఉంటుంది, దాని పేరు ఆడిటరీ నర్వ్. ఏం నర్వ్? ఆడిటరీ నర్వ్. ఈ ఆడిటరీ నర్వ్ ఏం ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి పాస్ చేస్తుంది. బ్రెయిన్ ఏం చేస్తుందంటే, టీచర్ నిన్ను లెగమంటున్నారు, నీ ప్లేస్లోంచి లేగు అని నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఇచ్చినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు లెగిసి నుంచుంటావు. సో ఇదంతా తెలియకుండానే మనకు జరిగిపోతుంది. బట్ ఏ సిస్టమ్ ఇదంతా కంట్రోల్ చేస్తుందన్న? నర్వస్ సిస్టమ్. ఓకే, సో ఇక్కడ మీరు బ్రెయిన్ చూడండి నాన్న. ద బ్రెయిన్ లుక్స్ లైక్ ఏ జైంట్ రింకిల్డ్ వాల్నట్. వాల్నట్ తెలుసా? ఈ మధ్య మీకు కరోనా వచ్చిన దగ్గర నుంచి మమ్మీ ఏం చేస్తుంది? అందరికీ ఏమిస్తుంది? బాదం ఇస్తున్నారు మమ్మీ, బాదం ఇస్తుంది, వాల్నట్స్ ఇస్తున్నారు. సో వాల్నట్ చూసే ఉంటారు కదా మీరు. How many of you have seen walnut? So many of you have seen walnut, because nowadays in corona time all of them are focusing on dry fruits, isn't it? ఓకే, సో ఈ ఫుడ్స్ అన్నీ తినేటప్పుడు దానిలో ఖచ్చితంగా ఆల్మండ్స్ ఉండేలాగా చూసుకుంటున్నాం, ఖచ్చితంగా వాల్నట్స్ ఉండేలాగా చూసుకుంటున్నాం. సో ఒక పెద్ద వాల్నట్ ఎలా ఉంటుందో, యూ కెన్ ఫైండ్ ద బ్రెయిన్ ఆల్సో ఇన్ ద సేమ్ షేప్ అండ్ ఇట్ విల్ బీ లైక్ దాట్. అండ్ ఇట్ హ్యాస్ టూ సైడ్స్, one on and each side controls different things. So the left side of the brain helps in, చూడండి నాన్న, బ్రెయిన్కి ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే 2 పార్ట్స్ ఉన్నాయి, 2 సైడ్స్ ఉన్నాయి, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. బ్రెయిన్ని 2 హాఫ్స్ చేసామనుకోండి, ఆ క్యాపిల్ని 2 హాఫ్స్ చేసామనుకోండి, ఒక హాఫ్ అవుతుంది కదా. అలాగే బ్రెయిన్ని 2 హాఫ్స్ చేస్తే లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్ ఏమేమి పనులు చేస్తుందో చూడండి. మనం రైటింగ్, న్యూమరికల్ స్కిల్స్ అంటే 2 + 2 = 4, 4 + 4 = 8, గుర్తుంటుంది కదా. సో ఇలా మనం వెంటనే చేయగలుగుతున్నాము. ఓకే, రీజనింగ్, వై ఇట్ ఈస్ లైక్ దిస్, ఈ పెన్సిల్ ఇక్కడ ఇలాగే ఎందుకుంది మమ్మీ, ఇది ఇలాగే ఎందుకుంది, దీన్ని ఎందుకు ఇలా చేయలేదు, రీజనింగ్. ఓకే, థింకింగ్, మనం విల్ థింక్ స్పైడర్ మ్యాన్ ఎందుకు అలా ఎగురుతున్నాడు, ఎస్ ఆర్ నో. సో ఇలాంటివన్నీ మనం ఆలోచించుతున్నాము అంటే బికాస్ ఆఫ్ విచ్ బ్రెయిన్, విచ్ సైడ్ ఆఫ్ ద బ్రెయిన్, లెఫ్ట్ సైడ్. వన్స్ అగైన్ యూ సేమా, మన రైటింగ్, న్యూమరికల్ స్కిల్స్, రీజనింగ్, థింకింగ్ are under the control of which side of the brain? Left side of the brain. Now let us see what the right side will do. The right side of the brain helps in doing creativity. Creativity ante, so you'll do project works, no? You'll do like this, you'll do like that. Okay, aa battery kinda petti, ee battery paina petti, you'll do creative things. Okay, so music, art, using of symbols, pattern recognition. So all these creative works will be done by right side.
నార్మల్ థింగ్స్ లైక్ రైటింగ్, రెగ్యులర్ వర్క్స్ అన్ని లెఫ్ట్ సైడ్ చేస్తే ఎబిలిటీస్ని పెంచే క్రియేటివ్ వర్క్ని ఎవరు చేస్తారు? రైట్ సైడ్. ఓకేమా? అండర్స్టాండ్? సో జనరల్ మీరు హోంవర్క్ రాస్తున్నారు అనుకోండి, ఎవరు కంట్రోల్ చేస్తారు? లెఫ్ట్ సైడ్. సడన్గా మీకు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చి రైట్ అబౌట్ పొల్యూషన్ అన్నప్పుడు మీరు క్రియేటివ్గా పిక్చర్స్ వేసి క్రియేటివ్గా ఆలోచించి దానికి స్లోగన్స్ రాసి అలాంటివి ఏదైనా వెరైటీగా చేశారనుకోండి, అదెవరు చేసినట్టు? రైట్ సైడ్ ఆఫ్ యువర్ brain. Okay, so they'll do work together to do complex tasks. ఏదైనా కష్టమైన క్లిష్టమైన పని చేయాల్సి వచ్చినప్పుడు ఈ two sides of the brain together will work. Now let us see the next system called skeletal system. All of you repeat after me, ma. Skeletal system. So the skeletal system is made up of bones, cartilage, ligament, tendons. Of course not there in your syllabus, ma. Bones, cartilage, ligament, tendons. So our body is made up of 4 types of bones. How many types of bones, ma? 4 types of bones. The first type of bone is long bone. Okay, so you can find this long bone in our arms. Arms are nothing but hands. Okay, so arms and legs. You can find long bones in where, ma? Arms and legs. Now the second type of bone is short bone. You can find this type of bones in hands. So arms means from the shoulder till the wrist is called as arm. Did you all get my point, ma? From the shoulder, భుజం. ఓకే, భుజం దగ్గర నుంచి ఇక్కడ మీరు వాచ్ పెట్టుకుంటారు కదా, రిస్ట్, మడికట్టు అంటాం కదా, దీన్ని మనం ఆర్మ్ అంటాం నాన్న. ఇప్పుడు మన పామ్ చూసారా, అరచేతులు ఉంటాయి కదా, దట్ ఈస్ కాల్డ్ అస్ హ్యాండ్. అరకాళ్ళు ఉంటాయి కదా, వాటిని ఫీట్ అంటాం. ఓకే, స్పైన్ అంటే వెనకాల వెన్నుముక ఉంటుంది కదా బ్యాక్ బోన్ దగ్గర, దట్ ఈస్ కాల్డ్ అస్ స్పైన్. సో షార్ట్ బోన్స్ ఎక్కడెక్కడ ఉంటాయినా? హ్యాండ్స్ దగ్గర, ఫీట్ దగ్గర, spine దగ్గర you can find short bones. Okay, next third type of bone is flat bone. What is that called? Flat bone. So ఈ flat bone ఏం చేస్తుంది అంటే this will protect our organs and provide a place for muscle to attach. సో మన బోన్స్ కి మజిల్స్ కి ఒక అటాచ్మెంట్ అంటే రెండు కలిసి ఉండాలి కదా. సో ఖచ్చితంగా బోన్స్ మజిల్ తో అటాచ్ అయి ఉండాలి. ఈ అటాచ్మెంట్ ని చేసేది ఎవరు అంటే ఫ్లాట్ బోన్. What is that bone? Flat bone. And ఇది మీకు మినహాయించి చిన్న చిన్న బోన్స్ చాలా ఉంటాయి మన బాడీలో, వాటన్నిటిని we call them as irregular bones. What is that, ma? Irregular bones, which are simply all the bones that are not long, short or flat. ఇటు లాంగ్ కాదు, షార్ట్ కాదు, ఫ్లాట్ కాదు, ఈ మూడు రకాలు కాని బోన్స్ అన్నిటిని మనం ఏమంటాం? ఇర్రెగ్యులర్ బోన్స్. మీకు అర్థమైంది కదా? లాంగ్ బోన్స్ అంటే ఏంటి? మన ఆర్మ్స్ నుంచి లెగ్స్, ఆర్మ్స్ లెగ్స్ దేంతో మేడ ఉంటాయి? దేంతో మేడ ఉంటాయి? లాంగ్ బోన్స్. సెకండ్ షార్ట్ బోన్స్ దేంతో? హ్యాండ్, మన అరికాళ్ళు, అరిచేతులు, స్పైన్, వెన్నుముక, ఏ బోన్స్ తో మేడ ఉంటుందన్నా? షార్ట్ బోన్స్. Now coming to flat bones, they will protect the organs. And irregular bones, ఈ మూడు కాని బోన్స్ ఏమంటాం? ఇర్రెగ్యులర్ బోన్స్. మొత్తం పెద్దవాళ్ళలో అయితే, అడల్ట్స్లో అయితే 206 బోన్స్ ఉంటాయి. అప్పుడే పుట్టిన బేబీస్ ఉంటాయి కదా, న్యూ బోర్న్ బేబీస్, వాటిల్లో 270 బోన్స్ ఉంటాయి. అవి చాలా చిన్న బోన్స్ ఉంటాయి, వాళ్ళకి సాఫ్ట్ బోన్స్ ఉంటాయి, మనలాగా దృఢంగా ఉండవు అనమాట. దే ఆర్ నాట్ ఫిట్ ఎనఫ్. Okay, so they are very soft bones and they are very small bones. As the child grows, పిల్లలు పెరుగుతారు కదా, ఎప్పుడు అలాగే ఉయ్యాల్లో పడుకొని అంటారా? కాదు కదా, they will grow up. Yes or no? So from your first birthday till your 9th birthday, ఇప్పుడు మీరు 4th క్లాస్ కదా, 9th birthday వచ్చి ఉంటుంది కదా, సో దర్ ఇస్ లాట్ ఆఫ్ చేంజ్ కదా. సో మీరు పెరుగుతున్న కొద్దీ ఏమవుతుంది అంటే బోన్స్ కూడా పెరుగుతాయి, అవి జాయిన్ అవుతాయి. అండ్ మన తలలో గట్టిగా ఉంటుంది కదా, దాన్ని ఏమంటాం తెలుసా? స్కల్ అంటాం. ఓకే, మీరందరూ మీ తల మీద చేయి పెట్టుకోండి అన్న. ఓకే, అక్కడ హార్డ్ బోన్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని పుర్రే అంటాం. చూసారా, దానిలో కనబడుతుంది. ఎవరన్నా భయపెట్టాలనుకోండి, see there, that is called skull. What is that called? Skull. ఈ బోన్స్, the bones present in our head region are called as skull. ఈ బోన్స్ ఏం చేస్తాయి అంటే, ఈ స్కల్ ఏం చేస్తుంది అంటే, ఇట్ విల్ ప్రొటెక్ట్ ద బ్రెయిన్. పెద్ద క్లాసుల్లో వస్తుంది మీకు, దాన్ని మీరు ఒక సూట్ కేస్ అంటాం, క్రేనియం అంటాం.
పెద్ద క్లాస్లో 10th క్లాస్కి వస్తారు కదా మీరు, అప్పుడు తెలుస్తుంది మీకు దాన్ని క్రేనియం అంటారు. ఇప్పుడు వరకు మీరు దాన్ని స్కల్ అని నేర్చుకోండి. అది చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు మిస్ అంత గట్టిగా ఉంది మిగతా బోన్స్ అన్నిటికంటే అంటే బ్రెయిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా నాన్న, బ్రెయిన్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా ఉంటుంది. ద మోస్ట్ సాఫ్ట్ టిష్యూ ఈజ్ బ్రెయిన్. అయితే మరి ఆ బ్రెయిన్ చాలా జాగ్రత్తగా కాపాడితేనే కదా మీరు కరెక్ట్గా అన్ని పనులు కరెక్ట్గా చేయగలుగుతారు. మరి దాన్ని కాపాడడం కోసం ఏం బోన్ ఉంది? అది స్కల్. వాట్ ఈస్ దట్? స్కల్. కింద చూడండి రిబ్ కేజ్ కనపడుతుంది కదా మీకు. మనకి బ్రెయిన్తో పాటు బ్రెయిన్ అంత సాఫ్ట్గా కాకపోయినా ఇంచుమించు అంతే ఇంపార్టెంట్ ఎవరు మనకి? హార్ట్, లంగ్స్. ఈ రెండింటిని ప్రొటెక్ట్ చేయడానికి గాను రిబ్ కేజ్ ఉంటుంది. ఏంటది నాన్న? రిబ్ కేజ్. రిబ్ కేజ్. ఎప్పుడైనా మీరు బనియన్ లేకుండా అని పెహలవన్ అని ఒక్కసారి లేచి చూసుకున్నారనుకోండి, మీకు ఒక బోన్స్ తగులుతాయి కదా చెస్ట్ రీజియన్లో, ఆ బోన్స్నే మనం రిబ్ కేజ్ అంటాం. ఏం చేస్తుంది రిబ్ కేజ్? దిస్ రిబ్ కేజ్ విల్ ప్రొటెక్ట్ బోత్ హార్ట్ అండ్ లంగ్స్. స్కల్ దేన్ని ప్రొటెక్ట్ చేస్తుంది? బ్రెయిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. రిబ్ కేజ్ దేన్ని ప్రొటెక్ట్ చేస్తుందన్న? హార్ట్ అండ్ లంగ్స్. తర్వాత బ్యాక్ బోన్ అన్నది ఒకటి ఉంటుంది వెనకాల. మీరు చూసుకోండి ఒకసారి మీ బ్యాక్ బోన్. సో ఆ వెనకాల ఉండే బ్యాక్ బోన్ని ఏది ప్రొటెక్ట్ చేస్తుంది? బ్యాక్ బోన్ ఎవరిని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే స్పైనల్ కార్డ్ని ప్రొటెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆన్ ఎ హోల్ వాట్ షుడ్ యూ అండర్స్టాండ్ ఈస్ దిస్ skeletal system is not only helpful for giving the structure for our body, but also it is protecting different organs of our body. Skull is protecting brain, rib cage is protecting heart and lungs, and backbone is protecting spinal cord. So this backbone is made up of 33 small bones ma. వాటిని vertebrae అంటాం. ఏమంటాం? వర్టిబ్రే అంటాం. సో ద ప్లేసెస్ వేర్ ద బోన్స్ మీట్ ఆర్ కాల్డ్ యాజ్ జాయింట్. ఒక బోన్ ఇంకో బోన్ కలిసేదాన్ని ఏమంటాం? జాయింట్స్ అంటాం. ఏమంటాం నాన్న? జాయింట్స్. And now let us see the next system called muscular system. So these muscular system is made up of what ma? Muscles. కండలు ఉంటాయి కదా. Did you see Hrithik Roshan muscles? Venkatesh muscles, those are called what? Muscles. Okay, so these muscles are responsible for our what? Movements. So even though plants are living things, they cannot move from one place to another place. ఎందుకన్నా ఆ plants living things అయినా కూడా why they are not moving from one place to another place, you know? Because they are not having what? Muscles. వాళ్ళలో మనలో ఉన్నది వాళ్ళలో లేనిది, అంటే ప్లాంట్స్లో లేనిది ఏంటిది? మజిల్స్. సో వాటికి మజిల్స్ లేవు కాబట్టి అవి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కదలలేకపోతున్నాయి. ఇప్పుడు మన బాడీలో మజిల్స్ ఉన్నాయి కాబట్టి వీఆర్ ఏబుల్ టు మూవ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. మన బాడీలో అనేక మూమెంట్స్ ఉంటాయి. సో వెన్ యువర్ మదర్ ఈజ్ వాషింగ్ clothes, what should she do? She should rinse the clothes, she should spin the clothes with all what? Movements in her hands. సో మీరు స్కూల్కి నడుచుకుంటూ రావాలనుకోండి, మీ ఫీట్ ఒకటి ముందుకేయాలి, ఒకటి ముందుకి వెనక్కి అలా వెయిట్ అంతే. సో దట్ ఈస్ ఆల్ వాట్? మూమెంట్. సో ఈ మూమెంట్స్ అన్నీ మనం చేస్తున్నాము అంటే జస్ట్ బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ సిస్టమ్ కాల్డ్ మస్కులర్ సిస్టమ్. సో ఆల్ ఆర్ మూమెంట్స్ లైక్ వాకింగ్, బెండింగ్, మూవింగ్, all these are what? Muscular movements. All these are muscular movements. All these are what? Muscular movements. Okay, so what ne muscular actions antam. So a muscle make itself smaller when it contracts and larger when it relaxes. What do you mean by contraction and relaxation ante? ఇప్పుడు హార్ట్ బ్లడ్ సప్లై చేస్తుంది అనుకున్నానా, అది కాంట్రాక్ట్ అయ్యి ఒక్కసారి బ్లడ్ని తనలోకి తెచ్చుకుంటుంది. అలా కాంట్రాక్ట్ అయ్యేటప్పుడు హార్ట్ సైజ్ తగ్గిపోతుంది. మళ్ళా రిలాక్స్ అయినప్పుడు బాడీ పార్ట్స్ అన్నిటికీ ఆ బ్లడ్ని సప్లై చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది? రిలాక్స్ అవుతుంది. అంటే దాని సైజ్ ఏమవుతుంది? పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు మనము లంగ్స్ తీసుకోండి. when you take the example of lungs. సో లంగ్స్ లోకి ఆక్సిజన్ వెళ్ళేటప్పుడు దాని సైజ్ కాంట్రాక్ట్, అంటే దాని కాంట్రాక్ట్ అవుతుంది. అంటే దానిలోకి ఆక్సిజన్ వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది నాన్న? దాని సైజ్ తగ్గిపోతుంది. మళ్ళీ ఆక్సిజన్ అన్ని బాడీ పార్ట్స్కి అందించేటప్పుడు దాని సైజ్ నార్మల్ అవుతుంది. అంటే దట్ ఈస్ కాల్డ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్. అలాగే మసిల్స్ మన బాడీలో 3 types of muscles ఉంటాయి. First one is smooth muscle. Once again repeat after me ma. Smooth muscle. So smooth muscle is found in hollow parts of the body. That means stomach కానీ blood vessels కానీ. hollow అంటే ఇప్పుడు blood vessel అంటే ఏమని చెప్పాను నేను మీకు ఇందాక? ట్యూబ్స్ అని చెప్పాను, isn't it? ఆ ట్యూబ్స్లో ఏముంటుంది? ఖాళీ ప్లేస్ ఉంటుంది. అలాంటి ఖాళీ ప్లేస్ స్టమక్ ఉంది. స్టమక్ ఒక బ్యాగ్ లాగా ఉంటుంది. ఆ బ్యాగ్లో ఏముంది? ఖాళీ ప్లేస్ ఉంది. సో అలాంటి ఖాళీ ప్లేసెస్లో ఉండే మజిల్స్ని మనం స్మూత్ మజిల్స్ అంటాం నాన్న. ఇవేమి మన కంట్రోల్లో ఉండవు. అర్థమైందా?
ఓకే, సో మన కంట్రోల్లో ఉండి ఇప్పుడు నా చెయ్యి నేను తిప్పాలనుకోండి, ఐ కెన్ కీప్. ఇఫ్ ఐ వాంట్ టు కీప్ మై హ్యాండ్ ఆన్ మై చీక్, ఐ విల్ కీప్. If I want to keep it on my chin, I'll keep. If I want to keep it on my head, I'll keep. Because this hand is made up of a muscle which is under my control. కానీ ఈ స్మూత్ మజిల్స్లో ఇప్పుడు హార్ట్ ఇప్పుడు మీకు కాసేపు కిడ్నీ ఫంక్షన్ చేద్దామా, నేను ఇవాళ అంతా బాత్రూమ్కి వెళ్ళాలనుకోవట్లా, క్రికెట్ చూస్తూనే ఉండాలనుకుంటున్నా, ఇవాళ ఐపీఎల్ ఉంది, ఇవాళ 2020 మ్యాచ్ ఉంది, నేను ఏమైనా సరే ది 6 hours ఐ హ్యావ్ టు స్టిక్ ఆన్ టు టీవీ, సో యూ ప్లీజ్ కిడ్నీ స్టాప్ ఫంక్షనింగ్ అన్నాను అనుకోండి, ఆగుతుందా కిడ్నీ? దాని ఫంక్షన్ అది చేస్తూనే ఉండాలి. అది ఎక్కువైన వాటర్ని బయటికి పంపిస్తూనే ఉండాలి. మిస్ అర్జెంట్ బ్రేక్ మిస్ అని మనం బయటికి వెళ్తూనే ఉండాలి. కాబట్టి ఇది మన కంట్రోల్లో లేదు. సో అలా మన కంట్రోల్లో లేని మజిల్స్, కాసేపు హార్ట్ నువ్వు కొట్టుకోవద్దామా, కాసేపు ఆగిపోద్దా? ఆగుతుందా? ఆగదు కదా. సో ఇలాంటి మన కంట్రోల్లో లేని మజిల్స్ని వి కాల్ దమ్ యాజ్ వాట్? స్మూత్ మజిల్. Okay, and next type of muscle is skeletal muscle. Repeat after me, ma. Skeletal muscle. So muscles they move and support the skeletal system. Skeletal system. What is the system, ma? Skeletal system, or else you can say skeleton. Okay, so మన బాడీలో 50% of body weight is just because of skeletal muscle. అర్థమవుతుందా? 50% అంటే నేను ఒక 100 kgs ఉన్నాను అనుకోండి, అంటే నాలో 50 kgs ఏం మజిల్ వల్ల వస్తుంది? స్కెలిటల్ మజిల్ వల్ల వస్తుంది. అదే బోన్ వెయిట్ అంటాం. ఎస్ ఆర్ నో? ఓకే, సో దే ఆర్ అండర్ అవర్ కంట్రోల్. మన హ్యాండ్స్ కానివ్వండి, మన లెగ్స్ కానివ్వండి, దే ఆర్ అండర్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉండే మజిల్స్ని మనం ఏమంటాము? స్కెలిటల్ మజిల్స్ అంటాం. అండ్ దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ మజిల్ కాల్డ్ cardiac muscle. Cardiac muscle. This cardiac muscle is found in what? Heart. Cardiac muscle is found in heart. This is a special type of muscle. ఈ మజిల్ కి నీరసం రాదు. ఈ మజిల్ నీరసం వస్తే మన ఫోటోకి దండేయాలి. ఎస్ ఆర్ నో? ఈ మజిల్ నీరసం వచ్చింది అనుకోండి, ఈ మజిల్ నేను ఫంక్షన్ చేయను అందనుకోండి, మన ఫోటోని లామినేషన్ చేస్తారు, మన ఫోటోని గోడ మీద పెడతారు, ఆ గోడకి ఏమేస్తారు? దండేస్తారు. కాబట్టి ఇవేమి ఉండకూడదు అంటే మన కార్డియాక్ మజిల్కి నీరసం రావడానికి టిల్ అవర్ డెత్, అంటే మనం పుట్టింది మొదలుకొని మనం చనిపోయేదాకా కూడా కార్డియాక్ మజిల్కి నీరసం రాదు. ఇట్ వోంట్ స్టాప్ వర్కింగ్. మన బాడీలో ఉన్న ఏ పార్ట్ అయినా కూడా ఆగిపోవచ్చేమో కానీ సమ్ టైమ్స్ బ్రెయిన్ డెడ్ అని వినే ఉంటారు. అప్పుడు నర్వస్ సిస్టమ్ పనిచేయదు, అప్పుడు బ్రెయిన్ పనిచేయదు. ఓకే, అప్పుడప్పుడు మనం హోంవర్క్ ఇచ్చారనుకో, ఈ ఎన్ఎస్పిస్ ఏంటి, ఎంతవరకు ఇచ్చారు, చచ్చిపోతున్నాను ఆయనో అని తిట్టుకుంటూ మనం వర్క్ కాసేపు ఆపేయచ్చు. ఎందుకంటే మన కంట్రోల్లో ఉంది, మనం చేయాలంటే చేస్తాం. కానీ అలాగే హార్ట్ కనుక రెస్ట్ తీసుకుంటే మనం పర్మనెంట్ రెస్ట్లోకి వెళ్తాం. కాబట్టి what should we do? We should protect our cardiac muscle a lot, because cardiac muscle is a type of a muscle which is present in heart and that won't stop till you go to death. Now let us see the second system called respiratory system. First system is what, ma? Khush gaya? What is first system? Nervous system. Second system is respiratory system. So respiratory system అంటే ఏంటి నాన్న? అందరూ జస్ట్ ఇన్హేల్ ఆక్సిజన్ అంటే అందరం గాలి పీలుస్తున్నాం, గాలి వదులుతున్నాం కదా. ఎస్ ఆర్ నో? గాలి పీల్చండి ఒకసారి, గాలి వదలండి ఒకసారి. సో మనం గాలి పీలుస్తున్నామన్నా, గాలి వదులుతున్నామన్నా, దట్ ఈస్ బికాస్ ఆఫ్ విచ్ సిస్టమ్? యు నో, రెస్పిరేటరీ సిస్టమ్. మనందరికీ ఆక్సిజన్ కావాలి. మనందరం బ్రతకాలి అంటే మనకి ఏం కావాలి? ఆక్సిజన్ కావాలి. ఆ ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఎయిర్ నుంచి వస్తుంది. సో వితౌట్ ఆక్సిజన్ వీ కెనాట్ సర్వైవ్ మోర్ దాన్ ఫ్యూ సెకండ్స్ ఆల్సో. ఎవరికైనా ఆక్సిజన్ అవైలబిలిటీ ఇవ్వలేదనుకోండి, ఆక్సిజన్ సప్లై జరగలేదనుకోండి, వీ విల్ డై within few seconds. So breathing happens automatically and we do not even have to think about it. So మనకు తెలియకుండానే think about it. Now understand ma? So the primary function of the respiratory system is what, ma? To supply blood with what? Oxygen, and hence delivery to all the parts of the body. ఈ respiratory system ఏం చేస్తుందంటే చూడండి, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నోస్ ద్వారా ఏం చేస్తాం? రెస్పైర్ చేస్తాం. రెస్పైర్ ఇన్ ద సెన్స్ మన బాడీలోకి ఎయిర్ ఎలా పంపిస్తున్నామంటే త్రూ నోస్లోంచి. నోస్ట్రిల్స్ ఉన్నాయి కదా, 2 holes ఉన్నాయి. అందరికీ చూసుకోండి ఒకసారి. అందరికీ నాకైతే 2 holes ఉన్నాయి. మీ అందరికి 1 ఉందో 2 ఉందో మీరే చూసుకోండి.
ఓకే, ఆల్ ఆఫ్ us will have two nostrils. ఈ nostrils ద్వారా ఎయిర్ లోపలికి వెళ్తుంది. nostrils, ఇక్కడేమో మనకి nasal cavity ఉంటుంది, చూసుకోండి ఒకసారి, nasal cavity. ఓకే, కింద మీకు ఇక్కడ గొంతు దగ్గరకు రండి నాన్న, ట్రకియా ఉంటుంది ఇక్కడ. సో అరలరలుగా కనబడుతుంది, దీన్ని మనం విండ్ పైప్ అంటాం. సో ఈ ట్రకియా ద్వారా లోపలికి లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళిపోతుంది. లంగ్స్లోకి ఎయిర్ వెళ్ళిపోయిన తర్వాత అది బ్లడ్తో మిక్స్ అయ్యి ఆ బ్లడ్ ప్రతి బాడీ పార్ట్కి ఆక్సిజన్ అందేలాగా చేస్తుంది. ఓకే, సో రెస్పిరేటరీ సిస్టమ్ డస్ దిస్ త్రూ process called breathing. So the air that we breathe in through our nostrils or mouth goes down which pipe? Windpipe. Which pipe? Windpipe. So the trachea is composed of 20 rings of tough cartilage. Cartilage అంటే సాఫ్ట్ బోన్స్ ఉంటాయి కదా, మీరు చికెన్ తినేటప్పుడు, చికెన్ లెగ్ పీస్ తినేటప్పుడు కరకర ముక్కలు ఉంటాయి చూసారు నాన్న, వాటిని కార్టిలేజ్ అంటాం. సో ఇట్ డివైడ్స్ ఇంటూ 2 ట్యూబ్స్ కాల్డ్ బ్రాంకై. సో అక్కడ విండ్ పైప్ ఉంటుంది, ఆ విండ్ పైప్ రెండుగా విడిపోతుంది అన్న, బ్రాంకై అంటాం దాన్ని. ఓకే, సో ఒక్కొక్క బ్రాంకస్ ఒక్కొక్క లంగ్ లోకి వెళ్తుంది. రైట్ బ్రాంకై వచ్చి రైట్ లంగ్ లోకి వెళ్తుంది, లెఫ్ట్ బ్రాంకై వచ్చి లెఫ్ట్ లంగ్లోకి వెళ్తుంది. సో ఈ బ్రాంకైలోంచి ఎయిర్ లంగ్స్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో ఇన్సైడ్ ద లంగ్స్ ట్యూబ్స్ డివైడ్ ఇంటూ స్మాలర్ అండ్ స్మాలర్ ట్యూబ్స్ కాల్డ్ బ్రాంక్యూల్స్. సో బ్రాంక్యూల్స్గా విడిపోతుంది. అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ట్యూబ్స్ దేర్ ఆర్ స్మాల్ ఎయిర్ సాక్స్. అంటే ప్రతి ట్యూబ్ వెనక, ప్రతి ట్యూబ్ లాస్ట్లో చిన్న చిన్న బబుల్స్ లాగా చిన్న చిన్న ఎయిర్ సాక్స్ ఉంటాయి, వాటిని ఎలువోలై అంటాం. ఎలువోలై. ఓకే, సో ఇట్ ఈస్ హియర్ దట్ ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ టేక్స్ ప్లేస్. అక్కడే లోపలికి ఆక్సిజన్ తీసుకోవడం, బయటికి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ద ఆక్సిజన్ ఇన్ ద ఎయిర్ పాసెస్ ఇంటూ విచ్ స్ట్రీమ్? బ్లడ్ స్ట్రీమ్. బ్లడ్లోకి వెళ్తుంది. ఆ బ్లడ్ ప్రతి బాడీ పార్ట్కి వెళ్తుంది కాబట్టి ప్రతి బాడీ పార్ట్కి ఏం అందుతుంది నాన్న? ఆక్సిజన్ అందుతుంది. సో దిస్ సిస్టమ్ ఈస్ కాల్డ్ యాజ్ రెస్పిరేటరీ సిస్టమ్. Now let us see the next system called circulatory system. So in the first system called nervous system, ఏమేం చూసాం నాన్న మనం? nervous system లో ఏమేమి ఉన్నాయి? brain, spinal cord, nerves. అలాగే in the circulatory system we have heart, arteries, capillaries, veins. ఏమేమి వచ్చాయి నాన్న? హార్ట్ ఉంటుంది, ఆర్టరీస్ ఉంటాయి, క్యాపిలరీస్ ఉంటాయి, veins ఉంటాయి. Okay, so the main part of the system is what? Heart. ఇప్పుడు the circulatory system is made up of vessels అన్నాం కదా. vessels అంటే ఏమవుతుంది అర్థమవుతుందన్నా మీకు? ఆర్టరీస్ ని, వీన్స్ ని, క్యాపిలరీస్ ని మనం ఏమంటామంటే vessels, blood vessels అంటాం. ఓకే, సో the circulatory system is made up of what? vessels and muscles that help to control the flow of blood. What is the muscle which is controlling the flow of blood? Cardiac muscle. Cardiac muscle అంటేనే heart. Okay, so the blood begins to circulate. It leaves the heart from the left ventricle and goes into aorta. It leaves the heart from what? left ventricle నుంచి అయోర్టా లోకి వెళ్తుంది. సో ఈ అయోర్టా అనేది ఉన్న బ్లడ్ వెజల్స్ అన్నిట్లో కల్లా పెద్ద ఆర్టరీ నాన్న. ద లార్జెస్ట్ ఆర్టరీ ఇన్ ద బాడీ ఇస్ వాట్? అయోర్టా. Aorta. So the blood leaving the aorta is full of what? Oxygen. Is full of what? Oxygen. Oxygen తో ఫుల్ అయిపోయిన ఆ బ్లడ్ అయోర్టా నుంచి ప్రతి బాడీ పార్ట్ కి అందించడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ద సెల్స్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ద బాడీ ఆర్గాన్స్ టు డూ దేర్ వర్క్. ప్రతి బాడీ పార్ట్ కి ఏం అవసరం నాన్న? ఏం అవసరం? ఆక్సిజన్ అవసరం. ఆక్సిజన్ అందాలి అంటే మనం ఏం చేయాలి? ఈ బ్లడ్ ని ప్రతి బాడీ పార్ట్ కి అందేలాగా చూడాలి. Okay, so it will make the blood cells to be active and also each and every cell to do their work perfectly. So the oxygen rich blood travels throughout the blood in its system of what? Arteries into the smaller arterioles. On its way back to the heart, the blood travels through a system of veins. Supply body parts కి అందించేదేమో arteries, body parts నుంచి తీసుకొచ్చేదేమో veins. As it reaches the lungs, ఇప్పుడు లంగ్స్ లోకి ఆ deoxygenated blood వెళ్తుంది. ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ మళ్ళీ లంగ్స్కి వెళ్తుంది. లంగ్స్లో ఏముంది? ఆక్సిజన్ ఉంది. కాబట్టి ఆక్సిజన్ సప్లై చేసిన ఆ బ్లడ్ మళ్ళీ ఆర్టరీస్లోకి వెళ్ళి అన్ని బాడీ పార్ట్స్కి అందేలాగా చేస్తుంది. యాజ్ ఇట్ రీచెస్ ద లంగ్స్, ద కార్బన్ డైఆక్సైడ్ విత్ ఫ్రెష్ ఆక్సిజన్ దట్ వీ హ్యావ్ ఇన్హేల్డ్ త్రూ ద లంగ్స్.
Now let us start with the next system called digestive system. So in the digestive system, what the work the digestive system is going to do is, whatever food you take from morning, in this lockdown time, what are you doing? From morning till you go to bed, your mouth machine is continuously working, isn't it or not? Everything is getting digested to you, isn't it? How it is getting digested means, just because of a system called digestive system. So the body needs what? Food to live, then only we will become active, isn't it? So we eat food to give our body energy to do its work. So whenever మేమేం అంటే ఎర్లీ మార్నింగ్ మీకు మిల్క్ తాగలేదనుకోండి, నీరసం వచ్చేస్తుంది, మీరు సరిగ్గా పని చేయలేరు. ఎగ్ తినలేదనుకోండి, నీరసం వచ్చేది. టిఫిన్ ఒకవేళ లేట్ అయిందనుకోండి, అమ్మా ఆకలి, మమ్మీ ఆకలి, నీరసం వచ్చేస్తుంది, ఏ పని చేయలేరు. ఎందుకనంటే బికాస్ ఆఫ్ ఫుడ్ ఓన్లీ వీఆర్ గెటింగ్ ఎనర్జీ. సో బట్ జస్ట్ గెట్టింగ్ ద ఫుడ్ ఇన్ టు ద బాడీ ఈజ్ ఓన్లీ ద స్మాల్ పార్ట్ ఆఫ్ ద ప్రాసెస్. సో మనం తీసుకునే ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది, ఏం జరుగుతుంది లోపల, ఈ ప్రాసెస్ అంతటినీ కలిపి వి కాల్ ఇట్ యాజ్ డైజెషన్. ఏమంటాం నాన్న? డైజెషన్ అంటాం. ద ఫుడ్ మస్ట్ బి బ్రోకెన్ డౌన్ ఇంటూ కెమికల్స్ దట్ ద బాడీ క్యాన్ యూస్. ద హోల్ ప్రాసెస్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? డైజెషన్. ఓకేనా? అర్థమవుతుందా? ఇప్పుడు నేను మీకు ఒక పెద్ద 5 స్టార్ ఇచ్చాను అనుకోండి నాన్న, పెద్ద డైరీ మిల్క్ ఇచ్చాను అనుకోండి, మీకు డైరీ మిల్క్ అంటే ఎంత ఇష్టం ఉన్నా ఏం చేయాలి? మీరు దాన్ని స్మాల్ పీసెస్గా చేసుకొని తినాలి, కానీ పెద్దగా నోరు తెరిసేసి ఆ డైరీ మిల్క్ అంతటినీ లోపల ఒకేసారి పెట్టేసుకుంటారా? పెద్ద ఫ్యామిలీ ప్యాక్ ఇచ్చాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? ముందు ఇవ్వండి, మీ తర్వాత మాట్లాడదాం కాదు, ముందు నాకు సమాధానం చెప్పండి. What will you do? You will break it into small pieces and you will eat and you will enjoy, isn't it? Like that మనం తీసుకున్న ప్రతి ఫుడ్ కూడా చాలా కెమికల్స్ దాని మీద పడి ఏం చేస్తాయంటే చిన్న చిన్న పార్టికల్స్గా మార్చేసి, వాట్ ఇట్ విల్ డూ, ఇట్ విల్ సమ్ ఆఫ్ ద ఆర్గాన్స్ ఇన్వాల్వ్ వాట్? స్మాల్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్స్. ఈ మొత్తం ప్రాసెస్ని ఏమంటాం? డైజెషన్ అంటాం. వాట్ ఈస్ దిస్ కాల్? డైజెషన్. సో దీనిలో ఏమేమి ఉంటాయి అంటే మౌత్ అండ్ టీత్. మౌత్ అండ్ టీత్. ఇవి మౌత్ అండ్ టీత్ ఏం చేస్తాయి? దే బ్రేక్ డౌన్ ద ఫుడ్. ఈ 5 స్టార్ని మనం ముక్కలుగా ఎలా చేసాం? యూ కీప్ ఇట్ ఇన్ టు ద మౌత్ అండ్ వాట్ యువర్ 5 స్టార్ ఈస్ బీయింగ్ బ్రోకెన్ విత్ ద హెల్ప్ ఆఫ్ వాట్? టీత్. సో ద ఫ్రంట్ టీత్ కట్ ద ఫుడ్ అండ్ బ్యాక్ టీత్ గ్రైండ్ ద ఫుడ్. ఫస్ట్ టీత్. సో మీకు 5 స్టార్ ఊహించుకోండి ఒకసారి. యాపిల్ ఇచ్చాను, యాపిల్ లేదా ఒక మంచ్ చాక్లెట్ ఇచ్చిన వెంటనే ఏం చేస్తారు? ఫస్ట్ బైట్ చేస్తారు. వేసాను దాన్ని కొరుకుతాం కదా, ఆ కొరకడాన్ని ఏమంటాం? ఫ్రంట్ టీత్తో చేస్తాం. ఓకే. సో తర్వాత దాన్ని బ్యాక్ టీత్ దగ్గర తీసుకెళ్ళి దాన్ని గ్రైండ్ చేస్తాం. సో ద ఫ్రంట్ టీత్ కట్ ద ఫుడ్, బ్యాక్ టీత్ గ్రైండ్ ద ఫుడ్. సో ద ఫుడ్ ఈజ్ బీయింగ్ చ్యూర్డ్. బాగా నవ్వులుతాం ఫుడ్ని. తర్వాత సలైవా దాంతో కలుస్తుంది ఇన్ టు ద మౌత్ విచ్ హెల్ప్స్ టు సాఫ్టన్ ద ఫుడ్. సో ఈ ఫుడ్ని ఇంకా సాఫ్ట్ చేయడానికి సలైవా ఉపయోగపడుతుంది అనమాట. సో ఆఫ్టర్ చూయింగ్ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు మింగుతాం కదా, స్వాలో చేస్తాం కదా, స్వాలో చేసిన వెంటనే ఇట్ ఎంటర్స్ ఇన్ టు స్టమక్. స్టమక్లో చాలా జ్యూసెస్ ఉంటాయి. ఏం జ్యూసెస్? సపోటా జ్యూస్, మ్యాంగో జ్యూస్, గ్రేప్ జ్యూస్, ఆరెంజ్ జ్యూస్. నో, మీకు హయ్యర్ క్లాసెస్ వచ్చిన తర్వాత సెలైవరీ అమైలేస్ అని, గ్యాస్ట్రిక్ జ్యూస్ అని, బయల్ జ్యూస్ అని, ఇలాంటి రకరకాల జ్యూసెస్ డైజెస్టివ్ సిస్టంలో ఉంటాయినా మీకు పెద్ద క్లాసెస్లో వస్తాయి. ఆ జ్యూసెస్ అన్ని స్టమక్లో మిక్స్ అయిపోయి అవి పేగుల్లోకి వెళ్ళిపోతాయి. దాన్ని మనం స్మాల్ ఇంటెస్టైన్ అంటాం. ఓకే. Now let us see the last system in our body called excretory system. What system? Excretory system. So the human excretory system functions to remove the what? Waste from the human body. ఓకేనా? అర్థమవుతుందా? సో మనం తీసుకున్న ప్రతి ఫుడ్లో కానివ్వండి, మనం రెగ్యులర్గా వాటర్ తాగుతాం, అవసరమైనంత బాడీ తీసుకుంటుంది, వేస్ట్గా మిగిలిపోయిన వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. సో ద హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఫంక్షన్స్ టు రిమూవ్ వాట్? వేస్ట్ ఫ్రమ్ ద హ్యూమన్ బాడీ. దిస్ సిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ కాల్డ్ క్యాపిలరీ నెట్వర్క్స్ దట్ అసిస్ట్ ఇన్ ద ఎక్స్క్రీటరీ ప్రాసెస్. ఓకే. ఇక్కడ మీకు 2 ట్యూబ్స్ కనపడుతున్నాయి కదా, వాటిని క్యాపిలరీ నెట్వర్క్స్ అంటాము. ఆర్టరీస్, ఇక్కడ ఆర్టరీ, ఇక్కడ ట్యూబ్స్, బ్లూ కలర్లో రెడ్ కలర్లో ట్యూబ్స్ కనపడుతున్నాయి కదా, వాటిని క్యాపిలరీ నెట్వర్క్స్ అంటాం. అవే కిడ్నీకి బ్లడ్ని, వేస్ట్ బ్లడ్ని అందిస్తాయి, మంచి బ్లడ్ని మళ్ళీ బయటికి తీసుకుపోతాయి. ఓకేనా? అర్థమైందనా? సో అవన్నీ మీకు హయ్యర్ క్లాసెస్లో వస్తాయినా, జస్ట్ మీ ఐడియా కోసం చూడండి. అక్కడ ఆర్టరీస్, వీన్స్, బ్లడ్ వెజల్స్ బ్లూ కలర్లో రెడ్ కలర్లో కనపడుతున్నాయి కదన్నా, వాటిని మనం క్యాపిలరీ నెట్వర్క్స్ అంటాము. ఈ క్యాపిలరీ నెట్వర్క్స్ ద్వారానే వేస్ట్ బ్లడ్ కిడ్నీస్లోకి వెళ్తుంది, ఆ కిడ్నీస్లో ప్యూరిఫై అవుతుంది, మళ్ళా మంచి బ్లడ్ మళ్ళీ బాడీ పార్ట్స్కి అందిస్తుంది.
Okay ma, so the human system, excretory system includes the kidney and its functional unit called nephron. Kidney లో ఉండే cells ని, kidney లో ఉండే functioning unit ఏంటి నాన్న? nephron. కిడ్నీస్ అన్ని బీన్ షేప్ లో ఉంటాయి నాన్న. కిడ్నీస్ లోపల నెఫ్రాన్ సహాయంతో ఈ ఫిల్టరేషన్ జరుగుతుందన్నమాట. Okay, so the excretory activity of the kidney is modulated by special hormones that regulate the amount of absorption within the nephron. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే, నేను మీ ఇంటికి వచ్చాను అనుకున్నా, సడన్గా ఇంటికి వస్తే మా సైన్స్ మిస్ వచ్చారు అని చెప్పి మీరు ఏం చేస్తారు? మీ మమ్మీ టీ పెట్టమంటారు. ఓకే, టీ పెట్టారు. టీలో ఏమేమి వేశారు మమ్మీ? ఏమేశారు? టీ పౌడర్ వేశారు, మిల్క్ వేశారు, వాటర్ వేశారు, షుగర్ వేశారు. వేసిన తర్వాత ఇమీడియట్గా దాన్ని కప్లో పోయటానికి ఏం ఉపయోగించారు చెప్పండి? ఏం ఉపయోగిస్తారు? టీ ఫిల్టర్ ఉపయోగిస్తారు. ఎస్ ఆర్ నో? అంతేనా? లేకపోతే డైరెక్ట్గా పోసి తీసుకొచ్చేస్తారా? పోయారు కదా. సో ముందు దాన్ని ఫిల్టర్ చేస్తారు. ఫిల్టర్ చేసినప్పుడు టీ కోసం మనం యూజ్ చేసిన ఆ టీ పౌడర్లో ఆ వేస్ట్ పల్ప్ ఉంటుంది కదా, అదంతా తీసేసిన తర్వాత ఫ్రెష్ టీ మనకి వస్తుంది. అలాగే ఇప్పుడు మనం తీసుకున్న వాటర్లో ఇంకా ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ సాల్ట్స్, వాటర్ ఏదైతే ఉంటుందో అదంతా ఫిల్టర్ చేస్తారు. ఏది? నెఫ్రాన్. ఈ నెఫ్రాన్ ఎక్కడుంది? కిడ్నీ లోపల ఉంది. అప్పుడు ఆ బ్లడ్ అంతా, ఇప్పుడు మనం టీ పెట్టిన తర్వాత టీని ఎలా ఫిల్టర్ చేస్తామో, ఈ బ్లడ్ని ఎవరు ఫిల్టర్ చేస్తారు నాన్న? నెఫ్రాన్స్ ఫిల్టర్ చేస్తాయి. నెఫ్రాన్స్ ఫిల్టర్ చేసి మంచిగా వచ్చిన టీని మీరు నాకెలా ఇస్తారో, అలాగే మంచి బ్లడ్ అంతటిని బ్లడ్ వెజల్స్ ద్వారా బాడీ పార్ట్స్కి అందించేస్తుంది కిడ్నీ. సో ఆ వేస్ట్ అయిపోయిన ఆ వాటర్, ఇప్పుడు మీరు ఆ టీ పొడిని ఎలా తీసేస్తారో, ఇక్కడ కూడా వేస్ట్ వాటర్ కానివ్వండి, వేస్ట్ సాల్ట్స్ కానివ్వండి, ఇవన్నీ ఇక్కడ మీకు ట్యూబ్స్ ఉన్నాయి చూసారు నాన్న, ఈ ట్యూబ్స్లో నుంచి ఆ వేస్ట్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. వీటిని యూరిటర్స్ అంటాం. అర్థమైందా? యూరిటర్స్ అంటాం. ఇప్పుడు మంచి బ్లడ్ అంతా బ్లడ్ వెజల్స్ తీసుకెళ్ళిపోయిన తర్వాత వేస్ట్ వాటర్ కానివ్వండి, వేస్ట్ సాల్ట్స్ కానివ్వండి, ఇలా కిడ్నీ ఇలా బయటకు పంపించేస్తుంది. ఇక్కడ ఒక చిన్న బ్యాగ్ ఉంది చూసారు నాన్న, దీన్ని మనం ఏమంటామంటే యూరినరీ బ్లాడర్ అంటాం. ఇప్పుడు వచ్చిన వేస్ట్ వాటర్ అంతా దీనిలో స్టోర్ అవుతుంది ఈ బ్యాగ్లో. ఓకేనా? దాన్ని యూరినరీ బ్లాడర్ అంటాం. సో ఆ వేస్ట్ వాటర్, పొద్దునుంచి తాగిన వేస్ట్ వాటర్ అంతా అలా స్టోర్ అయ్యి దాని కెపాసిటీ 350 to 500 ml నాన్న. అంటే ఒక 350 ml 500 ml వచ్చిన దగ్గర నుంచి మనకి టాయిలెట్ పోసుకోవాలి, అర్జెంట్ టాయిలెట్కి వెళ్ళాలి అనే ఫీల్ వస్తుంది. ఎందుకంటే అది నిండిపోయింది. అప్పుడు కింద యూరెత్రా ఉంది చూసారా, ఆ యూరెత్రా అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయ్యి మనకి బయటకి టాయిలెట్ పోసేస్తాం. అర్థమైందా? ఓకే, సో దెర్ ఆర్ 2 millions of nephrons in each kidney. ఇదంతా చేయడానికి ఒక్కొక్క కిడ్నీలో 2 million నెఫ్రాన్లు ఉంటాయి. అర్థమైందమ్మా? సో ఇలాగా మన బాడీలో ఉన్న వేస్ట్ అంతటిని బయటకు పంపించేసి మనల్ని హెల్దీగా ఉంచే సిస్టమ్ ఏంటిది నాన్న? ఎక్స్క్రీటరీ సిస్టమ్. Excretory system. Okay, so once again, just what did we study till now? What did we listen till now? What is that? What we have assessed till now is our human body. Our human body is made up of so many organ systems. First system what we have studied is nervous system, which is made up of brain, spinal cord, nerves. మన ఏ పని చేస్తున్నా ప్రతి బాడీ ఆర్గాన్ని కంట్రోల్ చేసి ప్రతి పనిని కరెక్ట్గా చేసేలాగా చేసేది ఎవరు అంటే నర్వస్ సిస్టమ్. మన బాడీని స్ట్రక్చర్ని ఇచ్చింది స్కెలిటల్ సిస్టమ్. అది స్ట్రక్చర్ ఇవ్వడం మాత్రమే కాదు, సాఫ్ట్ బోన్స్, సాఫ్ట్ ఆర్గాన్స్ లైక్ బ్రెయిన్ ఎవరు ప్రొటెక్ట్ చేశారు? స్కల్. రిబ్ కేజ్ ఏం చేసింది? హార్ట్ అండ్ లంగ్స్ని ప్రొటెక్ట్ చేసింది. అలాగే మన ప్రొటెక్షన్కి ఉపయోగపడేది ఏంటిది నాన్న? స్కెలిటల్ సిస్టమ్. మన స్ట్రక్చర్ని ఫామ్ చేసింది ఎవరు? స్కెలిటల్ సిస్టమ్. అలాగే మన మూమెంట్కి ఉపయోగపడే సిస్టమ్ పేరేమని చెప్పాను? మస్కులార్ సిస్టమ్. అలాగే మన బాడీకి ఆక్సిజన్ అవసరం. మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి ఆక్సిజన్ అవసరం అవుతుంది. కాబట్టి ఆ ఆక్సిజన్ ఇచ్చేది ఎవరు అంటే respiratory system. With that only we are undergoing a process called breathing. ఈ బ్రీతింగ్ చేసే సిస్టమ్ పేరేంటన్నా? రెస్పిరేటరీ సిస్టమ్. ఇలా రెస్పిరేటరీ సిస్టమ్ ద్వారా సప్లై చేసిన ఆక్సిజన్ కానివ్వండి, డైజెస్టివ్ సిస్టమ్ ద్వారా సప్లై చేసిన
ఫుడ్ కానివ్వండి, ఎక్స్క్రిటరీ సిస్టమ్ ద్వారా సప్లై చేసిన వేస్ట్ కానివ్వండి, ఇలా ప్రతి బాడీ పార్ట్కి అందాల్సిన వాటిని అందించి తీసేయవలసిన వాటిని తీసేసే సిస్టమ్ పేరేంటి అంటే సర్క్యులేటరీ సిస్టమ్. So because of blood only, each and every organ is getting its food or oxygen or whatever things necessary for the cell. Next system is digestive system. మనం తిన్న ప్రతి ఫుడ్ జాగ్రత్తగా అరిగిపోతుంది, అది ఎనర్జీగా మార్చబడుతుంది అంటే బికాస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్. ఇవన్నీ సిస్టమ్స్ పనిచేసిన తర్వాత మన బాడీలో ఉన్న వేస్ట్ని బయటికి పంపించే సిస్టమ్ పేరే ఎక్స్క్రిటరీ సిస్టమ్. సో అవర్ హ్యూమన్ బాడీ is made up of what ma? Millions of tiny things called cells, and our brain controls whatever actions what we are doing from morning till evening. And an adult body is made up of how many bones? 206 bones, whereas small little born babies, newly born babies are made up of 270 small and soft bones. So we all need oxygen to live, which is obtained from what? Air. The mouth and teeth are the first step which helps to break down the food. So whatever it is, the combination of all these systems make our body work like a machine. Okay, so meet you back with another interesting lesson ma. I hope you enjoyed the lesson. So all of you just listen to the lesson carefully, and if you have any doubts you can contact your teacher, and meet you back with another important lesson. Nana, stay home, stay safe. Thank you children.